హాయ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. బ్యాంక్ నిఫ్టీలో అబ్జర్వ్ చేస్తే ప్రైవేట్ బ్యాంక్స్ అనేవి ఐదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ పార్టిసిపేట్ అనేది చేయట్లేదు. బట్ నిన్న ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తే దాదాపుగా సెకండ్ హాఫ్లో అంటే మధ్యాహ్నం నుంచి కావచ్చు అలాగా లాంగ్ సైడ్ అనేది ప్లే చేసినాయి. బట్ ఈరోజు ఏంటంటే అంత అగ్రెసివ్గా ఏం లేదు. మార్నింగ్ ఏదైతే కిందకి తీసుకొస్తున్నారో దాన్ని చిన్నగా ఏంటంటే పైకి తీసుకెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. వెరాజ్ ఏంటంటే వీటి యొక్క పర్సంటేజ్ డైలీలో అబ్జర్వ్ చేస్తుంటే కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ కోటాక్ బ్యాంకు అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈరోజు కొద్దిగా ప్రెషర్లో పడింది. బట్ దాదాపుగా ఏంటంటే 0.5% అలా తగ్గటం లేదా 0.7% మ్యాక్స్ అక్కడి నుంచి స్లోగా రికవర్ చేయడం అనేది జరుగుతుంది. కొంత బాటంలో బాయింగ్ అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే సెల్లర్స్ని మాత్రం ట్రాప్ అయితే చేస్తున్నారు. డౌన్ సైడ్కి వచ్చినప్పుడల్లా అక్కడ నుంచి కూడా యూటర్న్ అనేది తీసుకోవడం మనకి కనిపిస్తుంది. అంటే డిప్లో ఏదైతే మార్కెట్ కిందకు వస్తుందో ఆ కిందకు వచ్చిన మార్కెట్ని అబ్జార్బ్ అయితే చేసుకుంటున్నట్టు మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, కమింగ్ టు ద బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ చూస్తే అండ్ సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఈ పివోట్స్ అనేవి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అండ్ మనం రిఫరెన్స్ పర్పస్ అనేది వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ పివోట్స్ అనేది మీరు కావాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడాను స్టాండర్డ్ పివోట్స్ అనమాట. ఓకే, డిఫాల్ట్ సెట్టింగ్స్. మనకి ఎప్పుడైతే మార్కెట్ 43,100 రఫ్గా అక్కడికి వచ్చిన వెంటనే అంటే ఇక్కడ S1 కూడా ఉంది సపోర్టు. S1 అంటే సపోర్ట్, ఫస్ట్ సపోర్టు. దానివల్ల ఏంటంటే ఇమీడియట్గా బయర్స్ అనేవాళ్ళు ఎవరైతే మార్కెట్ని డిప్లో బాయ్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఏంటంటే రెడీగా ఉంటున్నారు. ఎప్పుడైతే మార్కెట్ ఆపర్చునిటీ ఇస్తుందో ఇమీడియట్గా బయింగ్ అనేది చేయడం అనేది కనిపిస్తుంది ఫ్రెండ్. వెరాజ్ మనకి ఏంటంటే ఫస్ట్ 15 మినిట్స్ హై అయితే బ్రేక్అవుట్ చేశారు అండ్ సక్సెస్ఫుల్గా అయితే క్లోజింగ్ అనేది ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఒక రకంగా ఏంటంటే అబౌవ్ పివోట్ అనేది ఇట్స్ ఏ పాజిటివ్ సైన్ అనమాట, బుల్లిష్నెస్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ దిస్ ఏంటంటే ఈ క్యాండిల్ పైన మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు, ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. లేదు అంటే కన్జర్వేటివ్ ట్రేడర్ అయితే ఈ క్యాండిల్ తర్వాత మనం ఏంటంటే లాంగ్ అనేది ఇనిషియేట్ అనేది చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద సింపుల్ ప్రైస్ యాక్షన్. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ప్రీవియస్గా ఏదైతే గ్యాపింగ్ లెవెల్ ఉందో ఆ గ్యాపింగ్ లెవెల్ అయితే ఫిల్ అయింది అండ్ ఫస్ట్ 5 మినిట్స్ అయితే హై అనేది బ్రేక్అవుట్ చేశారు. కానీ ద వే ఏంటంటే మార్కెట్ బిహేవ్ చేస్తున్న విధానం మనం చూసుకున్నట్టయితే అంత అగ్రెసివ్గా ఏం లేదు అనిపిస్తుంది. బట్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే పివోట్ లెవెల్ని మంచి క్యాండిల్తో బొంబాట్ చేశారో ఈ లెవెల్ అనేది ఇక్కడ మనం ఏంటంటే షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఈ లెవెల్ దగ్గర కొద్దిగా రిస్క్ ఉంది షార్ట్ చేయటం అనేది. ఎందుకంటే మార్కెట్ కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకొని ఈ యొక్క ఫస్ట్ లో ఏదైతే ఉందో వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ ఇది మొత్తం కూడా మార్కెట్ రేంజ్లోనే ట్రేడ్ అవ్వటం అనేది మనం అబ్జర్వ్ చేసాం. సో ఎప్పుడైతే రేంజ్ నుంచి బయటకు వస్తుంది అండ్ దిస్ ఇస్ ద గుడ్ క్యాండిల్ టు గో షార్ట్ అనమాట. ఓకే, బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఛాన్సెస్ ఉన్నాయి పివోట్ కూడా బ్రేక్ అవడానికి. సో అక్కడ నుంచి కూడా నెక్స్ట్ క్యాండిల్ కొద్దిగా వాలటైల్గా ఉంది. దాని తర్వాత మార్కెట్ అనేది స్లోగా కిందకి రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో దాని తర్వాత ఏమైందంటే మనకి స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ బ్యూటిఫుల్ డబుల్ ట్వీజర్స్ బాటమ్ అనుకోవచ్చు. అంటే సేమ్ లెవెల్ని ఏంటంటే ఇమీడియట్గా సపోర్ట్ అనేది తీసుకుంది. ఇట్ డజంట్ మీన్ ఏంటంటే ట్రెండ్ రివర్స్ అవ్వాలని రూల్ ఏం లేదు. బట్ ఏంటంటే మార్కెట్లో అంత బేరిష్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవ్వలేదు కాబట్టి ఇమీడియట్గా ఇది ఒక ట్రాప్ చేశారనుకోవచ్చు కూడా మనం. ఇమీడియట్గా సెల్లింగ్ ఏదైతే జరిగిందో దాన్ని అబ్జార్ప్షన్ చేసుకున్నారు. బట్ ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే ఇది రిస్కీ క్యాండిల్, నేను దీన్ని అటెంప్ట్ అనేది చేయను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ కానీ షూటింగ్ స్టార్ ఫార్మేషన్ జరిగింది. అగైన్ ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఇక్కడ షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఓకే, స్కాల్పింగ్ కోసం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్రెండ్స్ ఎందుకు మనం స్కాల్పింగ్ సైడు ఉండాలి అంటే మార్కెట్ కండిషన్ అనేది డైనమిక్ అనమాట. డైనమిక్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒక్కొక్కసారి మార్కెట్ 0.5% పెరగటం తరగటం జరగవచ్చు ప్లస్ ఆర్ మైనస్. ఒక్కొక్కసారి 2-3% కూడా అప్ అండ్ డౌన్ అనేది ఉంటుంది అనమాట ప్లస్ ఆర్ మైనస్. సో ప్రస్తుతం ఉన్న మార్కెట్ కండిషన్ ఏంటంటే 0.5, 0.7, 1 మ్యాక్స్ ఆ కేసులో ఉందన్నమాట. సైడ్ వేస్లో ఉంది కాబట్టి మనం స్కాల్పింగ్ టెక్నిక్ అనేది యూజ్ చేసుకోవాలి. మనకి నైదర్ ఏంటంటే బుల్లిష్ కానీ నార్ బెరిష్ కానీ కనిపించట్లేదు. రెండిట్లో ఏది కూడా అగ్రెసివ్గా అనేది కనిపించట్లేదు. కొంచెం టాక్టిక్గా వెళుతున్నారు బేస్డ్ ఆన్ ద డైలీ టైం ఫ్రేమ్స్. సో బేస్డ్ ఆన్ ద డైలీ టైం ఫ్రేమ్స్ మనం కానీ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మార్కెట్లో ఏం జరుగుతుందంటే హైలో ఒక రెసిస్టెన్స్ అనేది క్రియేట్ చేశారు. ఆ లెవెల్కి వెళ్ళినప్పుడల్లా సెల్లింగ్ చేస్తున్నారు. కింద మాత్రం బేర్స్కి మాత్రం ఛాన్స్ ఇవ్వట్లేదు. బేర్స్ ఏం చేస్తారంటే ఫాలో అప్ కావాలి.
ఇక్కడ మంచి లెవెల్ బ్రేక్ డౌన్ జరిగింది అని చెప్పి ఎవరైనా బ్రేక్ తీసుకున్నారనుకోండి పుట్ సైడ్ కానీ, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రాప్ అనేది చేస్తున్నారు. ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి అబ్జార్బ్ చేసుకుని స్లోగా ఏదైతే స్టాప్ లాస్ లెవెల్స్ కానీ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఎవరైతే రిటైలర్స్ ఎక్కువగా స్టాప్ లాసెస్ స్వింగుల దగ్గర పెడుతుంటారు కదా, ఆ స్వింగుల్ని మెయిన్ ఏంటంటే టార్గెట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద ట్రికీ సిచ్యువేషన్ మార్కెట్లో. Anyhow, based on the price action, friends, this is a beautiful short level based on the price action, friends. అండ్ మోరోవర్ ఏంటంటే ఐ వోంట్ బీ కన్విన్స్డ్ అనమాట లాంగ్ తీసుకోవడానికి. ఓకే, ఎప్పుడైతే మనకి ఇక్కడ మళ్ళీ ఈ లో అనేది బ్రేక్ డౌన్ జరిగిందో మనం కూడా షార్ట్ సైడ్ వెళ్ళొచ్చు, లేదంటే ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆల్సో షార్ట్ సైడ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కన్సాలిడేషన్ చూడండి, 1 2 3 క్యాండిల్ కన్సాలిడేషన్, దాని తర్వాత రెడ్ క్యాండిల్ అంటే సెల్లర్స్. బట్ ఈ క్యాండిల్ ఏంటంటే మేబీ మనందరికీ తెలిసిందే మార్కెట్లో స్ట్రెంత్ అనేది లేదు, బట్ స్మాల్ స్కాల్ప్ కోసం ఎంటర్ అవ్వచ్చు అంటే ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ద గుడ్ ఎంట్రీ పాయింట్ అనమాట. ఓకే, సో అగైన్ ఏంటంటే కొద్దిగా పైకి వెళ్ళారు, దాని తర్వాత మనకి రీసెంట్గా పివోట్ పాయింట్ అని అయితే కనీసం టచ్ చేయలేదు. అండ్ ఇమీడియట్గా ఫ్రెండ్స్ ఇదైతే బ్యూటిఫుల్ షార్టింగ్ పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అండ్ స్ట్రక్చర్ ఏంటంటే దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే ఆ షూటింగ్ స్టార్ అనుకోవచ్చు, లేదంటే సింపుల్గా రిజెక్షన్ క్యాండిల్ అని కూడా అనొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, దీనికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు కానీ బట్ ఏంటంటే ఒకసారి పైకి వెళ్ళారు, ఇమీడియట్గా సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. సో ఏంటంటే ఆబ్వియస్గా వెరీ యాక్టివ్గా ఉంటే ఇక్కడ మనం స్కాల్పింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మార్కెట్ యొక్క కండిషన్ బాగాలేదు కాబట్టి మనం ఏంటంటే వెరీ స్మాల్ స్కాల్ప్ కోసం లైక్ ఏంటంటే మేబీ 10 to 20 పాయింట్స్ అనేది మనం టార్గెట్ అనేది చేసుకోవచ్చు మార్కెట్ కండిషన్ బట్టి. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి లో అయితే డే లో అనేది తీసేశారు అండ్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ క్యాండిల్ అనమాట లాంగ్ సైడ్. ఓకే, ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైతే S1 టచ్ అయిందో కంప్లీట్గా న్యూట్రల్ అయిపోయింది. సో బయర్స్ స్టిల్ ఎగ్జిస్టెడ్ అట్ లోవర్ లెవెల్స్ అని చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత మళ్ళీ మనకు ఒక ఆపర్చునిటీ అంటే పెద్దగా ఏం లేదు. ఒకవేళ ఏదన్నా వెళ్ళాలి అనుకుంటే ఈ లాంగ్ దీనిపైన మనం కొద్దిగా రిస్క్ అనేది లాంగ్ సైడ్ అనేది చేసుకోవచ్చు. అగైన్ ఏంటంటే ఎవ్రీథింగ్ కూడా ఏంటంటే టుడే స్కాల్పర్స్ డే అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, దేర్ ఈజ్ నో ట్రెండీ డే అయితే కాదు. సో ఒకవేళ మనం ఏదన్నా స్కాల్పింగ్ చేయాలంటే ఆబ్వియస్గా ఇటువంటి టైంలో మనం స్మాల్ స్కాల్ప్స్ అనేవి తీసుకోవచ్చు. ట్రెండీ కోసం వెయిట్ చేసామంటే ఫ్రెండ్స్ మనకి ట్రెండీ లేదు, అక్కడ మార్కెట్లో లేదు. ఎందుకంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ చూసుకున్నట్టయితే అన్నీ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఈరోజు కొద్దిగా ఒక ఐసిఐసిఐ బ్యాంక్ని సెల్లింగ్లో చూసాం, లాస్ట్లో కొంచెం ఇండస్ఇండ్ బ్యాంక్ వచ్చింది. ఓకే, బట్ ఇంతగా నిన్నైతే కంప్లీట్గా 50-50. ఓకే, ఈ ఏదైతే ఉన్నాయో హెవీ వెయిట్స్ ఉన్నాయి మనకి లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ స్టేట్ బ్యాంక్, కోటాక్ బ్యాంక్ అండ్ యాక్సిస్ ఐసిఐసిఐ బ్యాంక్ దాదాపుగా ఏంటంటే మార్నింగ్ మనం చూసినప్పుడు 0.6% నెగిటివ్గా ట్రేడ్ అయినాయి, మళ్ళీ ఏంటంటే 0.3%కి పాజిటివ్గా రావడం అనేది జరిగిందనమాట. స్ట్రెంత్ అనేది లేదు. సో ఎప్పుడైతే ప్రైవేట్ బ్యాంక్స్ అనేది పార్టిసిపేట్ చేస్తాయో దెన్ ఏంటంటే మనకి మూవ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే సింపుల్ థింగ్స్ ఫ్రెండ్స్. ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై ప్రకారం మనం చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అండ్ 5 minutes టైం ఫ్రేమ్లో సేమ్ ఫ్రెండ్స్ మనకైతే ప్రీవియస్గా 43,360 లెవెల్ అనేది ఒక స్ట్రాంగ్ సప్లై జోన్ అయితే కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత మనకి ఇక్కడ ఒక సప్లై అయితే కనిపిస్తుంది. దాని తర్వాత ఇది డెవలప్ అయింది ఫ్రెండ్స్ అంటే రీసెంట్గా. సో ఒకవేళ మనకి రేపటి రోజున మార్కెట్ అనేది 43,200 ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ దాని కింద ఓపెన్ అయ్యి కన్సాలిడేషన్ తీసుకొని మార్కెట్ బ్రేక్అవుట్ అయిందంటే ఒక స్ట్రాంగ్ మూవ్ అనేది రావచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే మనకి ఇదంతా కూడాను సప్లై జోన్ అనేది ఉంది కాబట్టి ఒకవేళ మార్కెట్ ఈరోజు కంప్లీట్గా ఏంటంటే 43,100 దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి S1 కూడా ఉంది సపోర్ట్ 1 పివోట్ పాయింట్. సో 43,100 జోన్ అయితే స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది అండ్ 43,200 లెవెల్ ఇక్కడ ఫ్రెండ్స్. ఓకే, ఒకవేళ మార్కెట్ ఇక్కడ కానీ ఓపెన్ అయ్యి ఇన్ బిట్వీన్ కన్సోలిడేషన్ అనేది తీసుకొని బ్రేక్అవుట్ జరిగితే మనం ఏంటంటే ఒక స్కాల్ప్ అనేది చేసుకోవచ్చు. అగైన్ ఏంటంటే ఇక్కడ నుంచి మనకి అగ్రెసివ్ మూవ్ అనేది రాకపోవచ్చు, బట్ ఏంటంటే స్కాల్పింగ్ కోసం మన షార్ట్ టర్మ్ టార్గెట్ కోసం ఏంటంటే మనం బ్రేక్అవుట్ తర్వాత 40 నుంచి మినిమం 100 పాయింట్స్ అనేది ఎక్స్పెక్టేషన్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ లెవెల్ అనేది వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఫర్ టుమారో. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ప్రైస్ యాక్షన్
అండ్ 43,200 అండ్ 43,100 వెరీ టైట్ రేంజ్లో మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ కానీ రిజెక్షన్ అనేది జరిగింది అనుకోండి ఫ్రెండ్స్, మార్కెట్ అనేది ఓపెన్ అయింది బియాండ్ దిస్ లెవెల్, రిజెక్షన్ అయిందంటే నెక్స్ట్ ఈ లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగిందంటే మళ్ళీ ఏంటంటే మనకి 40 పాయింట్ నుంచి 200 పాయింట్స్ అయితే మనకి షార్ట్ టర్మ్ అయితే క్విక్ మూవ్ అనేది డౌన్ సైడ్ అనేది మనం చూడొచ్చు. వెరాజ్ ఫ్రెండ్స్ మనకి ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో అబ్జర్వేషన్ చేసుకున్నట్టయితే ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఒక చూడండి, ఈ లెవెల్ అనేది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇది 43,350 అనేది డైరెక్ట్గా గ్యాప్ అప్ అయింది, బట్ స్టేబుల్ అవ్వలేదు. లోవర్ లెవెల్స్లో మాత్రం అక్యుములేషన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. లైక్ ఏంటంటే 43,000 దగ్గర రఫ్గా, ఓకే, అండ్ 43,000 ఈ రోజు అయితే 43,100 దగ్గర మనకైతే సపోర్ట్ అయితే తీసుకుంది. బట్ ఫ్రెండ్స్ ఇదైతే మనకి హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది, హ్యాంగింగ్ మ్యాన్ కనిపిస్తుంది. దాని తర్వాత కొద్దిగా షూటింగ్ స్టార్ అనేది కనిపిస్తుంది. ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే స్టిల్ ఏంటంటే మనకి ప్రైస్లో ఎటువంటి కన్ఫర్మేషన్ అనేది లేదు ఫ్రెండ్స్. ఒకవేళ ఈ లెవెల్ కన్నా బ్రేక్ డౌన్ చేసిందంటే మనకేంటంటే ఒక క్విక్ మూవ్ అనేది డౌన్ సైడ్ వచ్చే పాసిబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. యా, దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ యా హోప్ ఎంజాయ్ ద సెషన్. ధన్యవాదాలు.